నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. అవతారాల్లో అత్యంత ప్రముఖమైనటువంటి అవతారములలో ఒకటిగా కీర్తింపబడినటువంటి అవతారం నరసింహావతారం. మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామనః అని కదూ. అందులో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం తర్వాత వచ్చినటువంటి అవతారం నరసింహావతారం. నరసింహావతారం పైకి కనపడేటటువంటి కథ దానికి ఎంత రంజకత్వం ఉంటుందో, ఎంత విశేషమైనటువంటి పద్యభాగంతో పోతన గారు దాన్ని ఆంధ్రీకరించారో, బాహ్య సౌందర్యంతో పాటుగా ఆంతరముగా మన నిత్య జీవితంలో తెలుసుకుని అనుష్ఠించవలసినవి, మనసులో పదిలంగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటివి అనేకమైనటువంటి విషయాల్ని భాగవతంలో నరసింహోపాఖ్యానంలో మనకి ఇచ్చారు మహానుభావుడు వ్యాస భగవానుడు. ఆ వ్యాస భగవానుడు ఎంత అద్భుతంగా అందించారో అంత వైభవోపేతంగానూ పోతన గారు దాన్ని ఆంధ్రీకరించారు. అందులో నిన్నటి రోజున మీతో నేను మనవి చేసి ఉన్నాను. హిరణ్యాక్ష హిరణ్యకశిపులనేటటువంటి కవల పిల్లలుగా జైవిజయులు జన్మించడం జరిగింది. దితి కశ్యపులకు. లోకంలో ఎక్కడ ఎవరు పుట్టినా కశ్యప ప్రజాపతి సంతానంగానే చెప్పబడతారు. ఎందుకంటే ప్రజాపతులలో మొదటివాడైన సమస్త సృష్టికి ఆద్యుడు. అందుకే ఈ భూమినంతటినీ కూడా పరశురాముడు దానం చేసినప్పుడు కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. కశ్యప ప్రజాపతి దానం పుచ్చుకున్నది కాబట్టి ఈ భూమికి కాశ్యపి అని ఒక పేరు. అటువంటి ఆ యజ్ఞవరాహావతారం హిరణ్యాక్షుణ్ణి సంహరించింది. హిరణ్యాక్షుడు మరణించాడు అని తెలుసుకున్నాడు హిరణ్యకశిపుడు. కడుపులో క్రోధం ఒక వంక, సంహరించినటువంటి విష్ణు భగవానుడి మీద కోపం. రాక్షస తత్వము అన్నదానికి అర్థం ఎక్కడుంటుందంటే, చంపాడని కోపం పెట్టుకుంటాడు తప్ప చంపడానికి కారణమేమో తెలుసుకోడు. అంతటి మహానుభావుడు ధర్మానుష్ఠానాన్ని ఎంతో ఇష్టపడేటటువంటి వాడు. భక్తి అన్న మాటకి కట్టుబడేటటువంటి శ్రీ మహావిష్ణువు తన సోదరుణ్ణి మట్టు పెట్టాడు అంటే ఎంతటి అధార్మికమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు. తన సోదరుడనేటటువంటి విషయాన్ని విస్మరించి విష్ణువుతో పగ పెంచుకున్నాడు. పైకి ఒకలా ఉంటాడు, లోపల ఒకలా ఉంటాడు. ఏడుస్తున్నారు. ఆ తల్లి అయినటువంటి దితి, హిరణ్యాక్షుని యొక్క భార్యలు, బిడ్డలు. సహజం, ఆయన శరీరం విడిచిపెట్టాడన్న కారణం చేత ఏడుస్తున్నారు. హిరణ్యకశిపుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఓదార్చడం మొదలుపెట్టాడు. నిజంగా వేదాంతం అనేటటువంటి మాట ఎంత బాగా జీర్ణమైందనిపిస్తుంది. భాగవతం చదివితే అసలు హిరణ్యకశిపుడు చెప్పినటువంటి మాటలు చదివితే అసలు ఇతను రాక్షసుడు ఏమిట్రా అనిపిస్తుంది. భాగవతం మొట్టమొదటిసారి ప్రహ్లాదోపాఖ్యానాన్ని చదివితే అసలు హిరణ్యకశిప వృత్తాంతంలో హిరణ్యకశిపుడు చెప్పినటువంటి పద్యభాగం ఒక్కటి ముందు చదివారనుకోండి, ఎంత గొప్ప వేదాంతం చెప్పాడు, ఎంతటి మహానుభావుడు అనిపిస్తుంది. అంత గొప్పగా మాట్లాడాడు. తల్లి దగ్గరికి ఆ మరదలు పిల్లల్ని ఓదారుస్తూ వెళ్ళంటాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటాడు. ఎందుకమ్మా ఏడుస్తారు? మనం అనుకున్నవి జరుగుతాయా? లోకంలో ఒకడున్నాడు, వాడు ఈ మాంసనేత్రానికి దొరకడు, కానీ వాడు జంత్రగాడై ఈ ప్రాణులన్నిటినీ ఆడిస్తూ ఉంటాడు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై. వాడు ఈ లోకములన్నిటినీ హేళగా సృజిస్తాడు, ప్రాణులను సృష్టిస్తాడు. ఆయన ఎంతకాలం ఉంచాలనుకున్నాడో అంతకాలం ఉంచుతాడు. ఎప్పుడు లయం చేసేయాలనుకుంటాడో అప్పుడు లయం చేసేస్తాడు. ఆయన మీద ఆధారపడుతుంది తప్ప ఇంతకాలం నేను బ్రతికుంటానని ఒకడు కోరుకున్నా, ఆయన ఇంతకాలం బ్రతికుండాలని తత్సంబంధీకులు కోరుకున్నా బ్రతుకుతారా? ఏమీ పిచ్చి. పుట్టిన వాళ్ళందరూ ఉండిపోయారా లోకంలో? అందరూ వెళ్ళిపోవట్లా? వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోదామని సిద్ధపడి కోరుకుని వెళ్ళిపోయిన వాళ్ళ? ఎవరైనా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు చాలు చాలు చాలా కాలం బతికాను, ఇక నేను సెలవు తీసుకుంటానని సంతోషంగా వెళ్ళిపోయిన వాడు ఎవరైనా ఉన్నాడా? ఆఖరి ఊపిరిలో కూడా ఇంకా బ్రతకాలని కోరుకుంటాడు.
రామకృష్ణ పరమహంస చెప్పినట్టు త్రాచుపాము కప్పని మింగుతుంది, ఇంకా పూర్తిగా మింగలేదు, 3 వంతులు మింగేసింది. ఆ కప్ప నోరు బయటికి ఉంది, అటుగా ఎగురుతున్న ఈగని నోరు తెరిచి పట్టుకుందామని కప్ప ప్రయత్నిస్తుంటుంది. ఏ కప్ప? త్రాచుపాము నోట్లో ఉన్న కప్ప. ఆయుర్దాయమా అయిపోతోంది, వెళ్ళిపోవడానికి సిద్ధంగానా ఉన్నాడు. ఇంకా ఎన్ని ఆశలు, ఎంత అల్లరో. బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త అంటారు శంకరులు. బాల్యమంతా ఆటలు, యవ్వనమంతా ఇంకోపిచ్చి, వార్ధక్యం వచ్చేటప్పటికి చింత. పాపం నీకు పరమేశ్వరుడు గురించి ఆలోచించడానికి సమయం ఎక్కడుందిలేరా అన్నారు. కాబట్టి బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కూపినసక్త. ఉందామనుకున్న వాళ్ళందరూ ఉండిపోయారా? ఎవరు మాత్రం స్వచ్ఛందంగా కోరుకుని ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు. ఎవ్వరూ వెళ్ళిపోవడానికి సిద్ధపడిన వాడు లేడు. తన మలమూత్రములను తాను విసర్జించుకోలేక మంచంలో పడుండి ఇంకొకరు తీస్తున్నప్పటికీ కూడా ఇంకా బ్రతకాలనేటటువంటి ఆశతోటే ఉంటాడు. మళ్ళీ ఆరోగ్యం వస్తుంది, మళ్ళీ లేస్తాను, మళ్ళీ తిరుగుతానంటాడు. కానీ ఎందుకు ఎదురు ఈ శరీరం విడిచిపెట్టేసి కొత్త శరీరంలోకి వెడతానని మనస్ఫూర్తిగా అంటాడేమిటి? అలా ఉంటానంటే బాగుండదని మనబడి పెళ్లి చూడాలని ఉందంటాడు. ఏదో అదో వంక. సరే, దాని ప్రసక్తి నేను ఎందుకు తీవ్రంగా చేయడం. కానీ కాబట్టి జీవులందరూ ఉండాలని కోరుకుంటారు కదా. కానీ ఉండాలని కోరుకున్న వాళ్ళందరూ ఉండిపోయారా? ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు, ఎవరితో కూడుతాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. సుయజ్ఞోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానాన్ని చెప్పాడు. వెళ్ళి తన యొక్క తల్లికి, మరదలికి, ఆ తమ్ముని యొక్క సంతానానికి వాళ్ళు ఏడుస్తుంటే, నిరాహార నివిష్టపాంధుల క్రియం సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులిదొక్కచో. కాబట్టి శూరుల్పోయిడి త్రోవపోయనుభవత్సూనుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకు దుఃఖింప నీకేటికి అన్నాడు. ఎంత గొప్పగా మాట్లాడాడో. నిరాహార నివిష్టపాంధుల క్రియం సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులిదొక్కచో. అమ్మా, మంచి వేసవికాలం గ్రీష్మ ఋతువు నడుస్తోంది. ఒక 4 వీధుల కూడలిలో ఎవరో దయ కలిగినటువంటి వాడు ఒక చలివేంద్రం పెట్టాడు. అక్కడికి బాటసారులు 4 వైపుల నుంచి వచ్చి కలుసుకుంటారు. కలుసుకున్న వాళ్ళు తలపాగాలు విప్పి ఉత్తరీయాలు తీసి దులిపి అక్కడ కూర్చుని చల్లటి నీళ్లు తాగుతారు. మీరు ఎటు ఎడుతున్నారని అడుగుతారు. మేమేదో ఇలా అన్నవరం చూడడానికి ఎడుతున్నామండి అంటే. మీరు ఎటు ఎడుతున్నారంటే మేము అన్నవరం నుంచే వస్తున్నాం, జగ్గంపేట ఎడుతున్నాం. మీరెటు ఎడుతున్నారు? కాకినాడ పెడుతున్నాం. ఇంకొకరు ఎటు ఎడుతున్నారు? ఏదో శాంతి ఆశ్రమం మీద పెడుతున్నారు. 4 దిక్కులకు వెళ్ళిపోతారు. కాసేపు అక్కడ కూర్చుంటారు. అబ్బో ఎండలు చాలా గట్టిగా ఉన్నాయండి, మా ఊళ్ళోనూ ఇంతే, మీ ఊళ్ళోనూ ఇంతే మాట్లాడుకుంటారు. ఎంతసేపు కలిసి ఉంటారు. వాళ్ళు వచ్చింది మంచినీళ్ళు తాగడానికి. మంచినీళ్ళు తాగడం అయిపోయింది, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మ, ఈ లోకంలో కూడా అంతే అమ్మా. ఎక్కడో పుడతాడు, యవ్వనం వస్తుంది, ఇంకొక స్త్రీని స్వీకరిస్తాడు. ఇద్దరికీ కలిపి కొంత సంతానం పుడుతుంది. మా పిల్లలు అంటారు. ఏదో దూర్జటి కళహస్తీశ్వర శతకంలో ఓ చిత్రమైనటువంటి మాట అంటాడు. ఆలంచున్ మెడగట్టి దానికి నపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతమునిచ్చి పుచ్చుకొను సంబంధము కావించి అన్నాడు. ఓ కొడుకుని కూతుర్ని కంటాడు. అబ్బో, కూతురు పెళ్ళి అంటాడు. ఎంత పొంగిపోతాడో. ఆ కూతురు పెళ్లి చేసేస్తాడు. పుట్టింది కొడుకు కూతురు, కూతురు వెళ్ళిపోయింది ఇంకో ఇంటికి. కొడుక్కి పెళ్లి చేసి ఇంకో అమ్మాయిని తెచ్చుకుంటాడు. నా కోడలు అంటాడు. పుట్టింది కొడుకు కూతురు, ఓ అమ్మాయిని ఇచ్చేసాడు, ఇంకో అమ్మాయిని తెచ్చుకున్నాడు. మనవలు, వియ్యాలారు, ఏవో పండగలు, పబ్బాలు, బాలసారలు, నామకరణాలు, హడావిళ్ళు జరిగిపోతుంటాయి. ఈలోగా కాలంలో జీవితం కూడా ముగిసిపోతుంది. కాబట్టమ్మా, ఎక్కడో పుడతాడు, ఎవరితోనో కలుస్తాడు. తెలిసిన వాళ్లతో కలవాలని ఎక్కడుంది లోకంలో? ఎక్కడో పుడతాడు, ఏ 25 ఏళ్ళో వచ్చాక ఎవరో భార్యని స్వీకరిస్తాడు. వాళ్ళిద్దరికీ కలిపి సంతానం కలుగుతుంది. ఉంటారు, ఎవరు ముందో ఎవరు వెనకో వెళ్ళిపోతారమ్మా. వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళంటే చలివేంద్రం దగ్గర కలుసుకున్న బాటసారు. కానీ అనామకంగా వెళ్ళిపోవడం కాదమ్మా గొప్ప, చరిత్రలో మిగిలిపోవాలి, పేరు జ్ఞాపకం ఉండిపోవాలి. ఎటువంటి కొడుకుని కన్నావమ్మా?
భవత్సూనుండు, నీ కొడుకు శూరుండాతడు. మహాశూరుడమ్మా, సామాన్యమైన వాడ 3 లోకాల్ని గడగడలాడించాడు. శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహావతారం ఎత్తి దొంగ దెబ్బ తీసి చంపాడమ్మా అన్నాడు. ఆయన ఏం అలా చంపలేదు, కానీ అలా అంటాడు. దొంగ దెబ్బ తీసి చంపేశాడమ్మా నా తమ్ముణ్ణి, లేకపోతే ఆయన్ని చంపడం సామాన్యమైన విషయమా? అంత గొప్పవాడు. అటువంటి వాడు వెళ్ళిపోతే ఏడవచ్చా? ఏడవకూడదు. మహాశూరుండాతడు తద్వియోగమునకున్ దుఃఖింప నీకేటికి. అటువంటి వాడు వెళ్ళిపోతే ఏడవడం ఏమిటమ్మా? పనికి మాలినవాడిగా పుట్టి ఏ పేరు ప్రతిష్ట ఎవరికీ తెలియకుండా పక్కింటి వాడికి వెనకింటి వాడికి కూడా తెలియనంత అనామకమైన జీవితాన్ని గడిపి వెళ్ళిపోతే అనుకోవాలి. కానీ ఎంత కీర్తి సంపాదించాడమ్మా! హిరణ్యకశిపుడి దృష్టిలో కీర్తి సంపాదించాడు, లోకం దృష్టిలో అపకీర్తి సంపాదించాడు. కాబట్టి నిరాహార నివిష్ట పంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో శూరుల్ పోయిడి త్రోవపోయను భవత్సూనుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకు దుఃఖింప నీకీటికి అని. అయినా ఏడుపు మానకుండా ఏడుస్తున్నటువంటి తల్లిని, మరదల్ని, పిల్లల్ని చూసి ఆ పక్కనున్న వాళ్ళ వంక తిరిగి ఓ మాట చెప్పాడు. అసలు నిజంగా ఈ ఒక్క పద్యం జ్ఞాపకం ఉంటే ఎంత వేదాంతం చెప్పాడు రా అనిపిస్తుంది. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చూజ్యము దేహి పుట్టుచున్ చచ్చుటు నుండ చూచెదరు తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికిచ్చెదరు ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్ అన్నాడు. ఏమిట్రా వీళ్ళందరికీ ఇదో దిక్కుమాలిన అలవాటు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, చాలా ఆశ్చర్యం. దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. ప్రతి ప్రాణి పుట్టినది చచ్చిపోతోందన్న విషయాన్ని చూస్తూనే ఉంటారు. మా తాతగారు వెళ్ళిపోలా, ముత్తాతగారు వెళ్ళిపోలా, తండ్రి గారు వెళ్ళిపోలా, తల్లి గారు వెళ్ళిపోలా, పుట్టిన ప్రాణులన్నీ వెళ్ళిపోతాయి. పుట్టింది అంటే దానికి వెళ్ళిపోయేటటువంటి తేదీ కూడా ఉంటుంది. కాబట్టి ఎందరో వెళ్ళిపోతారు, చూస్తున్నారు. కానీ ఎవరో వీళ్ళకి ప్రీతిపాత్రమైనటువంటి ఒక వ్యక్తి వెళ్ళిపోతే మాత్రం వెళ్ళిపోయాడని ఏడుస్తారేమిటి? ఎంత వేదాంతం చెప్పాడు నిజంగా. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచును చచ్చుచునుండ చూచెదరు తా చావకమానుడు వారి భంగి చచ్చిన వానికెచ్చెదరు. ఏదో వీడు చచ్చిపోకుండా ఉండిపోతాడు, వాడు ఒక్కడే తెలివి తక్కువ వాడైపోయి చచ్చిపోయి వెళ్ళిపోయాడు అన్నట్టు ఏడుస్తాడేంటి? వీడు మాత్రం చచ్చిపోయి వెళ్ళిపోవడం ఏంటి? ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్. ఎక్కడ నుండో వచ్చాడు, వచ్చిన వాడు అక్కడికి వెళ్ళిపోవాలి, అది సిద్ధాంతం.